Okay, morning we have discussed about OSI reference model. OSI reference model means it is a open system interconnect. Open system interconnect consists of 7 layers. అంటే నెట్వర్కింగ్ జరగాలి అంటే ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ నుండి రిసీవర్ కి వెళ్ళాలంటే ఏదర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎస్పెషల్లీ ఇంటర్నెట్ అనేది ఒక సోర్స్ నుంచి రిసీవర్ కి వెళ్ళాలంటే బేసిక్ గా మనం 7 లేయర్స్ ద్వారా ఓపెన్ సిస్టమ్ లో 7 లేయర్స్ ని యూజ్ చేసుకుని 1 పర్సన్ టు ఎనదర్ పర్సన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పుకున్నాం. సో ఈ ప్రాసెస్ లో ఫస్ట్ యూజ్ చేసేది ఏపీ స్టేట్ ఎన్డిపి అని ఒక కోడ్ తో గుర్తించుకోమన్నాం. స్టార్టింగ్ వచ్చేసి ఫిజికల్ లేయర్, అండ్ ఆల్సో సెకండ్ వన్ వచ్చేసి డేటా లింక్ లేయర్, థర్డ్ నెట్వర్క్ లేయర్, ఫోర్త్ వన్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ఫిఫ్త్ సెషన్ లేయర్, presentation layer, application layer. In this physical layer works as the chip, that means it work as a hardware. Information ని బైనరీ బిట్స్ లోకి క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని డేటా లింక్ లేయర్ తీసుకుంటుంది. డేటా లింక్ లేయర్ ఇండివిజువల్ బైనరీ బిట్స్ ని ఫ్రేమ్స్ వైజ్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని నెట్వర్కింగ్ అనేది రిసీవర్ ఎక్కడ ఏ పాత్ లో ఉంది పర్టికులర్ పాయింట్ ని ఐడెంటిఫై చేసి దాన్ని రూట్ మ్యాప్ చేస్తుంది. దట్ ఈస్ ద నెట్వర్క్ లేయర్ ప్రొసీజర్. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇట్ ట్రాన్స్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. నెట్వర్క్ లేయర్ ఫామ్ చేసిన పాత్ నుంచి ఇన్ఫర్మేషన్ ని సెండర్ నుంచి రిసీవర్ కి పంపిస్తుంది. సో అండ్ ఆల్సో సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఫైనల్ గా రిసీవర్ డెస్టినేషన్ పాయింట్ కి పంపించిన ఇన్ఫర్మేషన్ సెషన్ లేయర్ డిఫరెంట్ సెషన్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. ఓవరాల్ నెట్వర్కింగ్ ఫ్రేమ్ ఆఫ్ డేటాని, దట్ మీన్స్ డేటా ప్యాకెట్స్ ని డిఫరెంట్ సెషన్స్ కింద డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసిన దాన్ని మనం ప్రజెంటేషన్ పర్పస్ యూజ్ చేసుకుంటున్నాం. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి డిఫరెంట్ వర్క్స్ కి యూజ్ చేస్తున్నాం. సో ఫైనల్ గా అప్లికేషన్ లేయర్ డిఫరెంట్ అప్లికేషన్స్ పర్పస్ మనకి ప్రెజెంట్ అవుతుంది. దట్ ఈస్ ద అప్లికేషన్ లేయర్. సో ఈ 7 లేయర్స్ నుంచి మనం బేసిక్ గా ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ని ఒక పాయింటర్ నుంచి ఒక పాయింటర్ కి కనెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఒక పాయింటర్ నుంచి మల్టిపుల్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో ఇప్పుడు మనం నార్మల్ గా ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకుంటాం. ఇంటర్నెట్ యాక్సెస్ డైరెక్ట్ నెట్వర్క్ ద్వారా తీసుకుంటాం. సో అదే మన ఫోన్ లో హాట్స్పాట్ ఆన్ చేస్తే మన దగ్గరున్న ఇంటర్నెట్ ని మనం డిఫరెంట్ పీపుల్ కి ఇవ్వచ్చు. మనకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మన రీసోర్సెస్ ని షేర్ చేయొచ్చు. అంటే ఒక పాయింట్ నుంచి ఆల్రెడీ మన దగ్గర ఒక పర్టికులర్ పాత్ ద్వారా డైరెక్ట్ ఎయిర్టెల్ సెంటర్ నుంచి ఆర్ జియో సెంటర్స్ నుంచి మన ఫోన్ దగ్గరికి డేటా రిసీవ్ అవుతుంది. అంటే జియో సెంటర్స్ వాళ్ళు సెండర్స్, మన ఫోన్ ఇండివిజువల్ గా నా ఫోన్ అనేది రిసీవర్. అంటే సింగిల్ కమ్యూనికేషన్ జరిగింది ఇక్కడ. ఎలా జరిగింది? డైరెక్ట్ జియో సెంటర్ నుంచి ఓన్లీ నా డివైస్ కి మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యింది. అంటే ఓన్లీ సింగిల్ పాయింట్ మోడ్ లో ఒకే సెండర్ నుంచి ఒకే రిసీవర్ కి ఇన్ఫర్మేషన్ షేర్ అయింది. సో దట్ ఈస్ ద ఓఎస్ఐ మోడల్. అదే టీసీపీ ఐపీ మోడల్ ని ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ని యూజ్ చేసుకుని దాన్ని అడ్వాన్స్డ్ గా డెవలప్ చేశారు. సో టీసీపీ ఐపీ మోడల్ అంటే ఇట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ కంట్రోల్ ఇంటర్నెట్, ఆర్ ఇట్ ఈస్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో టీసీపీ ఐపీ మోడల్ ఎలా వర్క్ చేస్తుందంటే ఆల్రెడీ నా ఫోన్ లో నెట్వర్క్ ఉంది. ఓఎస్ఐ లేయర్ నుంచి నేను నెట్వర్క్ సింగిల్ సెండర్ నుంచి సింగిల్ రిసీవర్ గా నా ఫోన్ కి యాక్సెస్ అయ్యింది. యాక్సెస్ అయిన ఇన్ఫర్మేషన్ ని నేను ఒక 10 మెంబర్స్ ఆర్ 20 మెంబర్స్ కి నేను హాట్స్పాట్ అనే రీసోర్స్ ద్వారా నెట్వర్క్ చేయొచ్చు కదా. సో అంటే ఇక్కడ సెండర్ నా ఒక ఫోన్ అవుతుంది, రిసీవర్స్ ఏమవుతున్నాయి 10 ఆర్ 20 ఫోన్స్ నా మొబైల్ నుంచి నెట్వర్కింగ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అంటే ఒకే సెండర్ నుంచి డిఫరెంట్ నెట్వర్కింగ్ జరుగుతుంటే డిఫరెంట్ రిసీవర్స్ లో ఎట్ ఏ టైం కేపబిలిటీ ఉంటే గనక దట్ ఈస్ ద టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అమ్మ. మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఓఎస్ఐ రిఫరెన్స్ అండ్ టీసీపీ ఐపీ అంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ఓన్లీ వన్ హోస్ట్ టు హోస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓన్లీ సెండర్ నుంచి రిసీవర్, సింగిల్ సెండర్ సింగిల్ రిసీవర్. అదే టీసీపీ ఐపీ ప్రోటోకాల్లో ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ఆల్రెడీ రిసీవ్ అయిన సెండర్ నుంచి డిఫరెంట్ రిసీవర్ పార్ట్స్, డిఫరెంట్ అప్లికెంట్స్
ఆ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు. అంటే ఒక సెండర్ నుంచి డిఫరెంట్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. దట్ ఈస్ ద టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అమ్మ. సో ఈ డయాగ్రామ్ చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్, రైట్ సైడ్ లో ఉన్నది టీసీపీ ఐపీ ప్రోటోకాల్. సో బేసికల్ గా ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. టీసీపీ ఐపీ ప్రోటోకాల్లో 4 లేయర్స్ ఉంటాయి. ఆల్రెడీ వీ డిస్కస్డ్ అబౌట్ OSI reference model. In TCP IP reference model, first layer is the network access layer or host to network layer. Second one is internet layer. Third one is transport layer. Fourth one is application layer. So in this first host to network layer means directly sender can sends the all information to different number of networks. That is the network access layer or host to నెట్వర్క్ లేయర్. సో ఇందులో నెట్వర్క్ యాక్సెస్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్లో 4 లేయర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ లేయర్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ రెండు కూడా ఏవైతే యాక్షన్స్ చేస్తాయో సేమ్ 2 యాక్షన్స్ కూడా ఇందులో స్టార్టింగ్ లేయర్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద టీసీపీ ఐపీ ప్రోటోకాల్. సో ఇప్పుడు ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ఫిజికల్ లేయర్ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? డైరెక్ట్ చిప్ లో బైనరీ బిట్స్ ని క్యాప్చర్ చేస్తుంది, దాన్ని డేటా ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ 2 యాక్షన్స్ ఎట్ ఏ టైం ఈ హోస్ట్ టు నెట్వర్క్ కన్వర్జేషన్ లేయర్ లో జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి ఇంటర్నెట్ లేయర్. ఇంటర్నెట్ లేయర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో నెట్వర్క్ లేయర్ రూట్ మ్యాప్ చేస్తుంది. సెండర్ నుంచి ఏ రిసీవర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, రూట్ పాత్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఇంటర్నెట్ లేయర్ ఏం చేస్తుందంటే సో ఇంటర్నెట్ మీన్స్ మనకి ఆన్లైన్ లో జరుగుతుంది. దట్ మీన్స్ కనెక్షన్ లెస్, వైర్లెస్ గా పాత్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో సమ్ ఆప్టికల్ కేబుల్స్, అలాగే సమ్ కోయాక్సియల్ కేబుల్స్ అవి యూజ్ చేసుకోవచ్చు, సమ్ యాంటీనాస్. అదే ఇంటర్నెట్ లేయర్ లో అయితే మనం డైరెక్ట్లీ ప్రోటోకాల్స్ వీ హ్యావ్ టు యూజ్. దట్ ప్రోటోకాల్స్ ఆర్ హెచ్టిటిపి, యూఆర్ఎల్, సమ్ లింక్స్ ని యూజ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనం హాట్స్పాట్ ని షేర్ చేస్తున్నామంటే డైరెక్ట్లీ సమ్ లింక్స్ ని, సమ్ సెక్యూరిటీ కోడ్స్ ని యూజ్ చేసుకుని మన ఫోన్ లో ఉన్న సమ్ ప్రోటోకాల్ ని ఆన్ చేస్తాము, వాళ్ళకి వైఫై యాక్సెస్ అవుతుంది, దానికి సమ్ నేమ్ డిజైన్ చేస్తాం. సో వాటిని ప్రోటోకాల్స్ అని పిలుస్తాం. సో ఇదంతా కూడా మనకి వైర్లెస్ గా జరుగుతుంది కదా. దిస్ ఈస్ ద ఇంటర్నెట్ లేయర్ మెయిన్ యాక్షన్ అమ్మ. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ సేమ్ యాజ్ యూజువల్ గా అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుందో ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్లో నెట్వర్క్ లేయర్ రూట్ మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ ని సెండర్ టు రిసీవర్ ఎలా పంపిస్తుందో ఇక్కడ కూడా సేమ్ ఇంటర్నెట్ ఫార్మేట్ లో ఏదైతే వే ఆఫ్ రూటింగ్ ప్రొవైడ్ చేస్తుందో దాంట్లో ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుందమ్మా. సో ఇలా ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడంలో 2 యాక్షన్స్ ఉంటాయి. సమ్ పాజిటివ్ ఎక్నాలజ్మెంట్ అని, నెగిటివ్ ఎక్నాలజ్మెంట్ అని 2 ఎక్నాలజ్మెంట్స్ ఇస్తాం. సో ఈ ఎక్నాలజ్మెంట్స్ ఎలా తీసుకుంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ నుంచి రిసీవర్ కి ఇన్ఫర్మేషన్ సెండ్ అయిందా లేదా, నేను హాట్స్పాట్ ఆన్ చేశాను, పక్క వాళ్ళకి వైఫై ఆన్ అయిందా లేదా. వైఫై ఆన్ చేసుకున్నారనుకో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, 1 డివైస్ కనెక్టెడ్, 2 డివైజెస్ కనెక్టెడ్, 3 డివైజెస్ కనెక్టెడ్ అని ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది. అదే మనం వైఫై ఆన్ చేసి డేటా కనెక్ట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అవతల ఉన్న రిసీవర్స్ కి మొబైల్ డేటా అవ్వదు. సో మొబైల్ డేటా అవ్వదు కానీ నార్మల్ వైఫై ఆన్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మొబైల్ డేటా అవ్వట్లేదు, అప్పుడు మనం చెక్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద నెగిటివ్ ఎక్నాలజ్మెంట్. సో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎక్నాలజ్మెంట్స్ సెండర్ నుంచి రిసీవర్స్ కి సెండ్ చేయొచ్చు, రీసెండ్ చేయొచ్చు. పాజిటివ్ ఎక్నాలజ్మెంట్ జరిగితే వెల్ అండ్ గుడ్, ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. నెగిటివ్ ఎక్నాలజ్మెంట్ వస్తే కనుక మనం దాన్ని వన్స్ చెక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ని అగైన్ సెండ్ చేస్తాం పాజిటివ్ ఎక్నాలజ్మెంట్ వచ్చేంత వరకు. Next one, final layer is application layer. Application layer, it works as a final application development and final review and display మీద మనకి కంప్యూటర్ సిస్టమ్ లో డిస్ప్లే మీద ఫైనల్ గా యూజ్ చేసే అప్లికేషన్స్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్స్ కి వస్తాయమ్మా. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద OSI reference model and TCP/IP protocol. TCP means transmission control protocol and IP means internet protocols amma.
Okay, this is the comparison of the OSI and TCP/IP reference model. So OSI reference model అనేది జనరల్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అని ఎలా చెప్తాం? డైరెక్ట్ గా ఇక్కడ ఇంటర్నెట్ అనే దాన్ని యూజ్ చేయట్లేదు. డైరెక్ట్ ఏం చేస్తాం? 7 లేయర్స్ ఉంటాయి. ఇండివిజువల్ గా 7 లేయర్స్ ఇండివిజువల్ వర్క్స్ చేసుకుంటాయి. అదే TCP/IP ప్రోటోకాల్ ఏమవుతుంది? స్టార్టింగ్ లోనే two works at a time work cheste, so it is based on the some internet protocol, so it is the dependent protocol. And also second point is TCP IP is standard and it acting as a communication. And also OSI reference model lo second point chudandamma, in OSI reference model transport layer guarantees the delivery of packets. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్టింగ్ మోడల్లో చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది కంపల్సరీగా ప్యాకెట్ మీన్స్ డేటాని కంపల్సరీగా జనరేట్ చేస్తుందట. అదే TCP/IP ప్రోటోకాల్లో సమ్ ఎక్నాలజ్మెంట్స్ వస్తాయి అనుకున్నాం, పాజిటివ్ ఎక్నాలజ్మెంట్స్, నెగిటివ్ ఎక్నాలజ్మెంట్స్. వై? బికాజ్ ఇన్ TCP/IP ప్రోటోకాల్ మీన్స్ వన్ సెండర్ కెన్ మ్యానిపులేట్ ఆల్ ద నెట్వర్క్స్, సో సమ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి, సో దట్ సమ్ టైమ్స్ సమ్ రిసీవర్స్ కి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వదు, సో దట్ సమ్ ఎక్నాలజ్మెంట్స్ వస్తాయి. కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ టు డెలివరీ ద ప్యాకెట్స్. ఇన్ కేస్ ఇట్స్ నాట్ గ్యారంటీ డెలివరీ ప్యాకెట్స్ అంటే అప్పుడు నెగిటివ్ ఎక్నాలజ్మెంట్స్ ని రిసీవ్ చేసుకుని సో ఆ ప్యాకెట్స్ ని అగైన్ ట్రాన్స్మిషన్ లేయర్ సెండర్ టు రిసీవర్ కి సెండ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఆఫ్ OSI reference model and TCP/IP model. And OSI reference model approach vertical approach, and TCP/IP is a horizontal approach. Next one, OSI reference model separate presentation layer and session layer. Presentation layer, session layers ని OSI reference model లో యూజ్ చేస్తాం. బట్ in TCP/IP model we didn't use presentation layer and session layer. ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇన్ OSI లెఫ్ట్ సైడ్ ఉన్నది OSI రిఫరెన్స్ మోడల్. OSI రిఫరెన్స్ మోడల్లో మనం సెషన్ లేయర్ ని యూజ్ చేస్తున్నాం, ప్రజెంటేషన్ లేయర్ ని యూజ్ చేస్తున్నాం. బట్ వీ డిడెంట్ యూజ్డ్ ప్రజెంటేషన్ అండ్ సెషన్ లేయర్స్ ఇన్ TCP/IP ప్రోటోకాల్లో ఈ 2 లేయర్స్ ని యూజ్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఆల్సో ఇన్ OSI రిఫరెన్స్ మోడల్ స్టార్టింగ్ లేయర్ వచ్చేసి ఫిజికల్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చేసి డేటా లింక్ లేయర్. అదే TCP/IP ప్రోటోకాల్లో చూస్తే సో స్టార్టింగ్ లేయర్ యాక్ట్స్ యాజ్ బోత్ ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అండి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ ద 4th లేయర్. ఇన్ TCP/IP ప్రోటోకాల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ ద 3rd లేయర్. OSI రిఫరెన్స్ మోడల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే ఇట్స్ ట్రాన్స్ఫర్స్ ద డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, ప్యాకెట్స్ అనేది కంపల్సరీగా డెలివరీ చేస్తుంది. బట్ ఇన్ TCP/IP ప్రోటోకాల్ సమ్ టైమ్స్ ఇట్స్ ప్యాకెట్స్ మిస్సింగ్. వై? బికాజ్ one sender is sends all the information to all the receivers, so it is missing some time. And also OSI model is a vertical approach, and TCP/IP is a horizontal approach. OSI reference model separate presentation layer and session layer, and it is not separate presentation layer and session layer. ఆల్రెడీ మనం డయాగ్రామ్ ను అబ్జర్వ్ చేసాం. సో OSI రిఫరెన్స్ మోడల్లో స్పెషల్ గా ప్రజెంటేషన్ లేయర్ ఉంది, సెషన్ లేయర్ ఉంది. సెషన్ లేయర్స్ డిఫరెంట్ సెషన్స్ కి యూజ్ చేస్తాము. ఫైనల్ గా సెషన్స్ డివైడ్ చేశాక ప్రజెంటేషన్ లేయర్ ని తీసుకుంటాం.
అదే టీసీపీ ఐపీ ప్రోటోకాల్లో సెషన్ లేయర్ ప్రజెంటేషన్ లేయర్స్ అనేవి పర్టికులర్ గా ఉండవు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ కనెక్షన్ ఓరియంటెడ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది వైర్డ్ కనెక్షన్ ఓరియంటెడ్ గా జరుగుతుందమ్మా. సో ఇన్ ఇన్ టీసీపీ ఐపీ సో ట్రాన్స్పోర్ట్ లేయర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందండి ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్లో. సో టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ఇట్ ఈస్ కనెక్షన్ లెస్. కనెక్షన్ లెస్ మీన్స్ ఇట్ ఈస్ వైర్లెస్. సో బేసికల్ గా మనము నెట్వర్కింగ్ లో కమ్యూనికేషన్ జరగాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ యూజ్ చేస్తామండి. సో ఆ మీడియాస్ ని ఏమని పిలుస్తామంటే గైడెడ్ మీడియా, అన్గైడెడ్ మీడియా. సో గైడెడ్ మీడియా అంటే ఇట్ ఈస్ ద సెండర్ నుంచి రిసీవర్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం సమ్ వైర్స్ యూజ్ చేస్తాం. సో వైర్స్ యూజ్ చేస్తే కనుక దానిని గైడెడ్ మీడియా, సమ్ కేబుల్స్ అని పిలుస్తాం. సో అదే ఇన్ఫర్మేషన్ అనేది వైర్స్ లేకుండా వితౌట్ దట్ మీన్స్ ఓన్లీ ఛానల్స్ ఏమీ లేకుండా యూజ్ చేస్తే గనక వాటిని అన్గైడెడ్ మీడియా అంటాం. వాటిని వైర్లెస్ మీడియా అని కూడా పిలుస్తామండి. సో అదే గైడెడ్ మీడియా దట్ మీన్స్ వైర్డ్ మీడియాలో మనం యూజ్ చేసే బేసిక్ కేబుల్స్ ఏంటంటే కోయాక్సియల్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అండ్ ఆల్సో ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ కోయాక్సియల్ కేబుల్స్ ని బేసిక్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ లో యూజ్ చేస్తామండి. లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ కమ్యూనికేషన్ కి అండ్ ఆల్సో డిజిటల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్స్ కి యూజ్ చేస్తాం. అదే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అయితే బోత్ ఆడియో వీడియో ఫొటోస్ షేర్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని యూజ్ చేస్తామండి. సో వీ ఆ, ఈ గైడెడ్ మీడియాలో ఆల్ కేబుల్స్ చూసుకుంటే కనుక ఆప్టికల్ వైర్డ్ కేబుల్స్ అనేవి మోస్ట్ ఎఫిషియంట్ అండి. వై బికాస్ ఇట్ ఈస్ మోస్ట్ సెక్యూర్డ్ కేబుల్ ఇన్ ఆల్ ట్రాన్స్మిషన్ మీడియం అండ్ ఆల్సో దానికి ఇన్స్టాలేషన్ అయితేనేంటి మెయింటెనెన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అండ్ దీస్ వైర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. And also the optical fiber cables are well suited for voice data and video transmission. సో వీటికి కనెక్షన్స్ కోసం సమ్ జంక్షన్స్ ని యూజ్ చేస్తామండి. వాటిని ఆర్జే జంక్షన్, ఎస్టీ జంక్షన్, ఎల్సి జంక్షన్ అని పిలుస్తాం. అలాగే ట్విస్టెడ్ పేర్ కేబుల్ అయితే సో ఓన్లీ వాయిస్ ట్రాన్స్మిషన్ కి యూజ్ చేస్తాం. వాయిస్ ట్రాన్స్మిషన్ అంటే ఓన్లీ టెలిఫోన్ నెట్వర్కింగ్, బిఎస్ఎన్ఎల్ నెట్వర్కింగ్ వీటికి ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అండ్ ఆల్సో ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్లోనే టూ కేటగిరీస్ ఉంటాయండి. సో బేసిక్ గా ఇది మీకు ఇదంతా అవుట్ ఆఫ్ సిలబస్, బేసిక్ గా నార్మల్ గా మీకు గుర్తుండ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ వచ్చేసి షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అని, అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అని టూ టైప్స్ ఉంటాయి. సో షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అయితే హై స్పీడ్ నెట్వర్కింగ్ వేవ్స్ అని, అలాగే అన్షీల్డెడ్ అయితే లో స్పీడ్ నెట్వర్కింగ్ వేవ్స్ అనేసి యూజ్ చేస్తాం. సో ఇలా మనము ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్లో యూజ్ చేసే ట్రాన్స్పోర్ట్ లేయర్ లో కనెక్షన్ అంటే గైడెడ్ మీడియాలో యూజ్ చేసే వాటిని కనెక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ఫిఫ్త్ పాయింట్ చూస్తే గనక ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ ద కనెక్షన్ ఓరియంటెడ్ అనుకున్నాం. సో కనెక్షన్ ఓరియంటెడ్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ బై ద గైడెడ్ మీడియా. Guided media means using coaxial cables, optical cables, and also twisted cables. Coaxial cables is used for both audio, video, photos transmission ki use chestam. It is a highly standard and highly expensive, highly secured. And also
twisted pair, it is only for voice transmission, and also optical fiber cable. So in TCP IP protocol, there is no need for connection. Connection అవసరం లేదండి. సో కనెక్షన్ అవసరం లేదంటే it is unguided media. So it is wireless communication. Wireless communication అంటే మనం ఏం యూస్ చేస్తాం? డైరెక్ట్ గా వ్యాన్ ని యూస్ చేస్తాం. వైడ్ ఏరియా నెట్వర్క్. దట్ మీన్స్ లార్జ్ టవర్స్, యాంటీనాస్, సమ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఈ నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుందండి. సెవెంత్ పాయింట్. So seventh point is OSA reference model is built around a network. That means single way communication లో వెళ్తుంది అనుకున్నాం కదా, సెండర్ టు రిసీవర్. ఆ ఇన్ఫర్మేషన్ జనరల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ గైడెన్స్ టూల్. అండ్ TCP IP model is it is the group of forming networking point. And also eighth point is OSA reference model provides both connection oriented and connectionless services. And also TCP IP reference model is it is only the connectionless services. And ninth point is OSA model has a problem of fitting the protocols into the models. So దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సమ్ ప్రోటోకాల్స్ తో ప్రోటోకాల్స్ ని ఫిట్ చేసే ప్రాబ్లమ్స్ ని అరేజ్ చేయొచ్చు. TCP IP మోడల్స్ డస్ నాట్ ఫిట్ ఎనీ ప్రోటోకాల్స్. ఏ ప్రోటోకాల్స్ తో కూడా మనం ఫిట్ చేయడానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉండదు. So and also OSA reference model services interfaces and protocols very clearly and make clear distinctions between them. It is protocol independent, it is protocol dependent. OSA reference models అనేవి ప్రోటోకాల్ మీద ఇండిపెండెంట్ అవుతుంటాయి. TCP IP reference model it is protocol dependent. So and last point is major difference point is it is seven layers. OSA reference model is 7 layers ఉంటాయి. TCP IP ప్రోటోకాల్ లో 4 లేయర్స్ ఉంటాయండి. సో ఫైనల్ గా మనకి యూనిట్ కంప్లీట్ అయింది. సో బేసిక్ గా మనం సిలబస్ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ యూనిట్ నుంచి దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ద కంప్యూటర్ నెట్వర్క్స్ అండి. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఇంట్రడక్షన్, ఇట్ ఈస్ ద నెట్వర్క్ టోపాలజీస్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ద టోపాలజీ. టోపాలజీ మీన్స్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ద నెట్వర్క్. నెట్వర్క్ ని మనం ఏ పాత్ లో కనెక్షన్ ఇచ్చామా అన్నది నెట్వర్క్ టోపాలజీ. సో ఈ నెట్వర్క్ టోపాలజీలో మనకి డిఫరెన్స్ టోపాలజీస్ ఉన్నాయి. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మెష్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, హైబ్రిడ్ టోపాలజీ. మెష్ టోపాలజీ మీన్స్ వన్ సిస్టమ్ నుంచి డిఫరెంట్ సిస్టమ్స్ కి కనెక్షన్ ఇస్తే గనక దట్ ఈస్ ద మెష్ టోపాలజీ అనుకున్నాం. స్టార్ టోపాలజీ అంటే హబ్ టోపాలజీ, అంటే మేజర్ గా ఒక కంట్రోలర్ ఉంటుంది. ఆ కంట్రోలర్ నుంచి డిఫరెంట్ కనెక్షన్స్, డిఫరెంట్ సిస్టమ్స్ కి కనెక్షన్స్ ఇస్తే దట్ ఈస్ ద స్టార్ టోపాలజీ అనుకున్నాం. నెక్స్ట్ అలాగే బస్ టోపాలజీ. బస్ టోపాలజీలో సింగిల్ బస్ ఉంటుంది, సింగిల్ వైర్ ఉంటుంది, దానికి సమ్ స్టేషన్స్ ఉంటాయి. ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ చేయాలి అనుకుంటే కనుక అన్ని స్టేషన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద బస్ టోపాలజీ. అండ్ ఆల్సో another topology is ring topology. Ring topology ante ganaka it is used for repeaters. And also hybrid topology. Hybrid topology means it is the combination of bus topology and star topology అని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ వ్యాన్, ల్యాన్, మ్యాన్. సో మనకి నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ పార్ట్స్ లో షేర్ అవ్వాలంటే we have using different networks. So that is the wide area network, local area network, అలాగే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఇది వైర్లెస్ నెట్వర్క్ అనుకున్నాము. వరల్డ్ వైడ్ వెబ్ అనే పోర్టల్ ని యూజ్ చేసుకుని వరల్డ్ లో ఉన్న స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ని ఇన్ఫర్మేషన్ ని నెట్వర్కింగ్ గా ఫామ్ చేయడానికి వ్యాన్ ని యూజ్ చేస్తాం. అలాగే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్, 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి సింగిల్ బిల్డింగ్స్, అలాగే సింగిల్ క్యాంపస్ లో, స్మాల్ ఇండస్ట్రీ దట్ మీన్స్ స్మాల్ కంపెనీస్ లో యూజ్ చేయడానికి ల్యాన్ ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మ్యాన్.
Man is also it covers nearly 2000 kilometers area and uses some satellites అనుకున్నాం. And also some reference models వచ్చేసి today we have discussed different reference models ని ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్ గా మనం ఒక పర్సన్ నుంచి ఇంకొకరికి నెట్వర్క్ ని ఫామ్ చేయాలి, సెండర్ నుంచి రిసీవర్ కి ఇన్ఫర్మేషన్ ని పంపించాలి అంటే గనక ఈ ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్స్ ని యూజ్ చేస్తాం. In this reference model 7 layers is there, that is AAP, ST, NDP, that is a physical layer, data link layer, and also transport layer, network layer, transport layer, session layer. So these are all 7 layers of the OSA reference model. And also the TCP IP reference model. TCP IP reference model is it is also distributed from the OSA reference model, but TCP IP model is only 4 layers. So why? Because in OSA reference model, its information send only single sender to single receiver. We have to avoid that problem. That means if at a time one information is shared to all the networks, so that it consumes less time, and at a time all the receivers using that facility, so that we have to use TCP IP protocol. In the TCP IP protocol there are 4 layers. When some comparisons is there already, we discussed now. So the OSI reference model and TCP reference model major differences is OSI has 7 layers and TCP IP has 4 layers. And OSI transport layer లో డేటా ప్యాకెట్స్ అనేవి డైరెక్ట్ గా షేర్ అవుతాయి. టీసీపీ ఐపీలో డేటా ప్యాకెట్స్ అనేవి సమ్ టైమ్స్ మిస్ అవుతాయి. నెక్స్ట్ అలాగే సమ్ డిఫరెన్సెస్, ఇది ప్రోటోకాల్ మీద ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే టీసీపీ ఐపీ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ అండి. సో ఫస్ట్ యూనిట్ మీద అందరికీ కంప్లీట్ అవగాహన వచ్చింది కదండి. హలో. Yes, ma'am. Okay, these are the important questions for first unit. So that is essay questions. Is first question is explain the functions of various layers in ISO and OSI reference model. సో ఎగ్జామ్లో మీకు డైరెక్ట్గా ఐఎస్ఓ రిఫరెన్స్ మోడల్ కోసం 7 మార్క్స్కి ఇస్తాడండి. ఇది మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ 7 లేయర్స్ చెప్పుకున్నాం. ఏపీ, ఎస్టీ, ఎన్డిపి అనుకున్నాం. ఒక్కొక్క లేయర్ ఏం చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫిజికల్ లేయర్ డేటాని కలెక్ట్ చేస్తుంది. డేటా లింక్ లేయర్ డేటాని ఆ బైనరీ డేటాని ఫ్రేమ్ చేస్తుంది. నెట్వర్క్ లేయర్ పాత్ని చూపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆ ఇన్ఫర్మేషన్ ని సెండర్ నుంచి రిసీవర్ కి పంపిస్తుంది. డిఫరెంట్ సెషన్స్ ఫామ్ అయితే సెషన్స్ లేయర్ లో ప్రజెంటేషన్ లేయర్ ప్రజెంట్ చేస్తుంది. ఫైనల్ గా అప్లికేషన్ మనం సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము, డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది. సో దీస్ 7 లేయర్స్ ఆర్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో second B is explain the different topologies of the network. Already we discussed several times different topologies, that is bus topology, star topology, ring topology, hybrid topology, mesh topology. And also compare the WAN, LAN, MAN topologies, wide area network, local area network, and metropolitan area network. Already we discussed. And next define encapsulation and peer-to-peer communication in the layered architecture. సో మనకి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ని డిఫరెంట్ వేలో క్వశ్చన్ అడుగుతాడు. ఓఎస్ఐ అని అయినా అడుగుతాడు, లేదంటే ఐఎస్ఓ అని కూడా అడుగుతాడు. లేదు అంటే ఇక్కడ బిలో ఉంది కదా, సెకండ్ బిలో డిఫైన్ ఎన్కాప్సులేషన్ అండ్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ ఇన్ ద లేయర్డ్ ఆర్కిటెక్చర్ అన్న సేమ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడలే వస్తుందండి.
So next question, explain the functions of various layers in the ISO and OSA reference model. సో ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకున్నామండి. సో ఐ ఓఎస్ఐ ఐఎస్ఓ క్వశ్చన్ లేకుండా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పేపర్ అయితే లేదు. సో ఇది మీరైతే మాత్రం అసైన్మెంట్ అయితే ఖచ్చితంగా రాయాలండి ఈ సండే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ లేయర్స్ అండ్ దేర్ ఫంక్షనాలిటీస్ ఇన్ టీసీపీ ఐపీ మోడల్. సో ఆల్రెడీ మనకి ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ వస్తే గనక టీసీపీ ఐపీ ప్రోటోకాల్ కోసం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలాగా, ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో అయితే 7 లేయర్స్ ఉంటాయి. దాని నుంచి టీసీపీ ఐపీ ప్రోటోకాల్ వచ్చింది. ఈ టీసీపీ ఐపీ ప్రోటోకాల్లో 4 లేయర్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. దీంట్లో నెట్వర్క్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తాం. సో సమ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే సెకండ్ బి వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ల్యాన్ వ్యాన్. సో డిస్కస్ అబౌట్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ ఆల్సో వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ ఆల్సో some short questions is there. Explain about WAN and also explain about LAN and give me the advantages of LAN and what are the advantages of the drawbacks of the mesh topology. So these are all previous questions indi. So మీరు ఏం క్వశ్చన్ అసైన్మెంట్స్ రాస్తారు? Choice is yours. అమ్మ నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఏ క్వశ్చన్ అసైన్మెంట్ రాస్తారు? వ్యాన్ లానా? ఓకేనమ్మా. ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఉంది కదా, అది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 7 లేయర్స్ కోసం జస్ట్ 1 minute లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? హలో, నేను చెప్తుంది అందరూ వింటున్నారండి?